హలో అండి. ఈరోజు మనం క్యాప్సికమ్ కర్రీ చేసుకుందాం. రైస్లోకి కానీ రోటీస్లోకి కానీ చాలా బాగుంటుంది. అలాగే పిల్లలు ఇష్టంగా తినే విధంగా చేసుకుందాం. అలా స్పైసీ లేకుండా. మా బాబు ఇంకా ఈ సమ్మర్ ఇంట్లోనే కాబట్టి ఖాళీగా ఉంటే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. మనకు కూడా తినాలనిపిస్తుంది కాబట్టి ఈ సమ్మర్ వాటర్ మెలన్స్ మన బాడీకి చాలా మంచిది. ఎక్కువ మా ఇళ్ళల్లో ఈ వాటర్ మెలన్సే చూస్తూ ఉంటాం. ఇప్పుడు మనం ఇలా పెద్ద పీసులు కట్ చేయకుండా చిన్నగా కట్ చేస్తే పిల్లలు తినే విధంగా బాగుంటుంది. వాళ్ళు మొహానికి రాసుకోకుండా నీట్గా తింటారు, కింద పడేసుకోకుండా. అందుకనేసి ఇలా కట్ చేసుకుంటే వాళ్ళకు తింటే వాళ్ళు తినేటప్పుడు కింద పడేసుకోకుండా మనకు పని లేకుండా ఉంటుంది. ఇలా నీట్గా పై తొక్కను తీసేసి మధ్యలోకి ఇలా కట్ చేసుకొని, ఇలా కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా కట్ చేసుకుంటే మనకు బాక్స్ షేప్లో వస్తాయి. నీట్గా పిల్లలు తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇంకా తర్వాత బౌల్లో సర్వ్ చేసుకోవడమే. అలా చూడండి ఎంత బాగా. ఈ క్యాప్సికమ్ వేస్ట్ ఎక్కువ కాకుండా ఇలా కట్ చేసుకుంటే మనకు వేస్ట్ ఎక్కువ పోకుండా ఉంటాయి. కొంతమంది ఎక్కువ కట్ చేసి వేస్ట్గా పడేస్తూ ఉంటారు. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇంకొకటి ఇలాగా కట్ చేసుకొని తీసిన నీట్గా వేస్ట్ కాకుండా ఉంటుంది. కొంతమంది ఎక్కువ చేస్తూ ఉంటారు, ఎక్కువ పడేస్తారు. అంతదానికి కొనడం దేనికి? అందుకనేసి ముందుగా మనం ఆనియన్స్, టమాటా, అల్లం పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కలు రెడీ చేసుకొని ఆ తర్వాత గ్యాస్ను ముట్టించి ఒక పక్కన రైస్, ఒక పక్కన క్యాప్సికమ్ కర్రీ పెడుతున్నాను. ఎందుకంటే లేట్ అయిపోయింది, అందుకనేసి రెండు ఒకేసారి ఉడికిపోతాయి కాబట్టి పిల్లలు తొందరగా తినవచ్చు. ఫస్ట్ ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేసిన తర్వాత బాగా హీట్ అవ్వాలి ఆయిల్. అలాగే ఆ ఆయిల్లో జీలకర్ర, ఆవాలు అవి బాగా హీట్ అవ్వాలి. ఆ హీట్ అయ్యాక బాగా చిటపటమంటే అప్పుడు టేస్టీగా ఉంటుంది. తర్వాత ఆనియన్స్ వేసిన తర్వాత బాగా కలిపి, అది వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది బాగా కలిపి అది బాగా వేగాక కరివేపాకు, అలాగే క్యాప్సికమ్ ముక్కలు అది వేసి బాగా దాంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి అది మగ్గనివ్వాలి కొద్దిసేపు. అది బాగా మగ్గిన తర్వాత మనం సాల్ట్ ముందు ఎందుకు ఇస్తామంటే క్యాప్సికంలోని ఆయిల్ని ఎక్కువ తీస్తుంది కాబట్టి అప్పుడు మనకు బాగా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ వాటర్ లేకుండా రైస్ ఉడికిపోయింది. టమాటాలు చెప్పలేదు కదా, టమాటాలు ముందే వేసేసాను. అందులో కారం, పసుపు, ఉప్పు ముందే వేసాను. మళ్ళీ టేస్ట్కి సరిపడా ఉప్పు, ధనియాల పొడి, కొద్దిగా కొబ్బరి పొడి వేస్తాను నేను. వేసి బాగా కలపాలి. పిల్లల కోసం కారం తినరు కాబట్టి లైట్గా వేసాను.
అది పిల్లల కోసం కొద్దిగా తీసి మళ్ళీ మా కోసం కొద్దిగా కారాన్ని యాడ్ చేస్తున్నా. అవి యాడ్ చేసిన తర్వాత బాగా కలిపి కొద్దిసేపు మగ్గనివ్వాలి. క్యాప్సికమ్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ.